నిరాకార చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చిత్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరున కభిషేక బిల్వార్చనా భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోకేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే 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 ఇతి శ్రీ సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम्। हरिः ओम्। यस्मिन् सृष्टिस्थितिध्वंस निग्रहानुग्रहात्मकं कृत्यं पञ्चविधं सस्वद्भासते तं गुरुं भजेत्। ఇంకా మాకు కనపడలేదు. 68వ శ్లోకం ఉంది. చేస్తున్నా. మరలా ఒకసారి చదవండి. యస్మిన్ సృష్టిస్థితిధ్వంస నిగ్రహానుగ్రహాత్మకం
కృత్యం పంచవిధం సస్వద్భాసతే తం గురుం భజేత్. తాత్పర్యం: సృష్టి, స్థితి, సంహార, నిగ్రహానుగ్రహాత్మకములైన 5 విధములగు వ్యాపారములు ఏ గురువునందు ఎల్లప్పుడూ ప్రకాశించునో అట్టి సద్గురువును సేవించవలయును. సాంఖ్య విచారణలో సాంప్రదాయకమైనటువంటి గురుపీఠాలలో సాంఖ్య తారక అమనస్క విధానాన్ని అనుసరించి బోధిస్తారు. అంటే 5 25 తత్వాలుగా మన శరీరం ఎలా నిర్వహించబడుతోంది, 5 25 తత్వాలుగా బ్రహ్మాండం ఎలా నిర్వహించబడుతుంది. అక్కడ తత్వమే అనేది సత్యం, పదార్థం కాదు. కానీ మన అనుభవంలో ఉండేది ఎప్పుడూ కూడా పదార్థం. తత్వం అంటే లక్షణం. అర్థం చేసుకోవడం సులభంగా ఎలాగా అంటే, ఉప్పు అనే పదార్థానికి ఉపదనం అనేది లక్షణం. నిప్పు అనే పదార్థం అందామా అంటే, నిప్పు అనే పదార్థం ఎలా చెప్తారండి? ఉప్పు అంటే పదార్థం అంటే మాకు అర్థమైంది. నిప్పు అనే పదార్థం కాదు కదా. మరి నిప్పుకు లక్షణం లేదా పదార్థం కాకపోతే? ఉంది, దాహక శక్తి, దహించేటటువంటి శక్తి. అంటే పదార్థం అయినటువంటి వాటికే లక్షణాలు ఉంటాయా అంటే, శక్తులకు కూడా లక్షణాలు ఉంటాయి. ఈ సృష్టి పదార్థం శక్తి యొక్క సంయోజనం. ఈ సత్యాన్ని మహర్షులు ఏనాడో గుర్తించారు, సృష్టి ఆది అందే గుర్తించారు. అలా గుర్తించినటువంటి వాళ్ళని బ్రహ్మ మానస పుత్రుడు అన్నారు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు 8 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలురు, చిరంజీవులు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కల్పాంతం వరకు ఉంటారు. ఈ బ్రహ్మ మానస పుత్రుల వలె అందరూ జీవించాలి బ్రహ్మజ్ఞానంతో మానవులంతా అనేటటువంటి సంకల్పం చేసి చతుర్ముఖ బ్రహ్మగారు మానవుల సృష్టి చేయడం ప్రారంభించాడు. కానీ ఆ ప్రజాపతుల సృష్టి చేయడం ద్వారా మానవ సంతతి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రజాపతులకు ఒక సందేహం కలిగింది. బ్రహ్మగారిని అడిగారు, ఏమండి సృష్టి సంవిధానం గురించి మాకేమైనా తెలియజేయండి. అప్పుడు ఆయన సాంఖ్య తారక మనస్క విధిగా ప్రజాపతులకు స్ఫురింపచేశారు బ్రహ్మజ్ఞానాన్ని. అదే సాంప్రదాయాన్ని అనుసరించి, ఆ విధానాన్ని అనుసరించి ఇప్పుడు మనం బోధారూపకంగా సాంఖ్య తారక మనస్క విధానాన్ని మన సాంప్రదాయిక పీఠాలలో అనుసరిస్తూ ఉన్నాం. దీంట్లో బ్రహ్మాండ సాక్షి అయినటువంటి పరమాత్మ, పిండాండ సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ, వీళ్ళకి కొన్ని పనులు వచ్చారు. అంటే అదేమిటండి, ఇంక మిగిలిన ఎవరికి పనులు ఇవ్వలేదు, ఇచ్చారు. 5 25 తత్వాలు కూడా వాటి వాటి పరిధులలో వాటి వాటి వ్యవహారాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా మనం ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన శరీర తత్వం ఏమిటో పరిశీలిస్తాడు. తత్వ పరిశీలనం చేయకుండా ఆయుర్వేదం మందు ఇవ్వరు. అంటే ఆయుర్వేదం డాక్టర్ గారి దగ్గరికి సపోజ్ ఒక 4 పేషెంట్లు వెళ్ళారు. ఒక ఆయన ఏంటోనండి ఊపిరాటలేదు, బాగా దగ్గొస్తుంది, బాగా ఆయాసంగా ఉంది, బాగా లోపల కళ్ళు పట్టేసిందండి బాబోయ్, ఊపిరాటలేదు అన్నాడు. ఆయనకో మంది ఇచ్చాడు. ఇంకొక ఆయన కూడా అదే, సీజన్ కదా,
చలికాలం సీజన్ లేదు, ఋతువులు భేదం వచ్చినప్పుడు సహజంగా వస్తూ ఉంటాయి. ఇంకొక ఆయన వచ్చారు, అదే సేమ్ కంప్లైంట్, కానీ ఆయన మందు వేరే. 3 ఆయన వెళ్ళారు, ఆయన కంప్లైంట్ అదే, లక్షణం అదే, కానీ మందు వేరే. 4 ఆయన వెళ్ళాడు, ఆయనకి ఏం మందులు రాయలేదు, వెళ్ళిపోవచ్చు అన్నారు. 4 బయటకు వచ్చారు. వచ్చి ఏమో ఆయనకి అదే సమస్య, నాకు ఇదే సమస్య, ఆయనకి అదే సమస్య, నలుగురికి ఒకటే సమస్యనే, పరిష్కారం ఒకటే ఎందుకు చెప్పలేదు ఈయన అని వాళ్ళలో వాళ్ళు వితర్కించుకున్నారు. అంటే ఫలితం వచ్చిన తర్వాత చేసేదానికి వితర్కం అని పేరు. ఫలితం రాకముందు, ప్రయత్నం చేయకముందు చేసేదానికి తర్కం అని పేరు. ఇది బాగా తెలుసుకోవాలి. మనం 2 సమానం అనుకుంటారు, అలా అనుకోకూడదు. ప్రయత్నం చేయకముందే సాంగముగా విచారణ చేయడానికి తర్కం అని పేరు. ఫలితం వచ్చిన తర్వాత, కొండ పగలేసిన తర్వాత విచారణ చేయడానికి వితర్కం అని పేరు. అందుకని సరే, 4 ఆలోచించుకుని ఒకేసారి 4 అవ్వలేదు. డాక్టర్ గారు, ఏమండి ఆయనకి దగ్గు, జలుబు, ఆయాసం, నాకు దగ్గు, జలుబు, ఆయాసం, ఈ 4కి సమానంగా ఉన్నాయి. మీరేమిటి అందరికి ఒకటే మందు రాయకుండా అసలు 4 మందులు రాశారు, ఒకటికి అసలు మందే అక్కర్లేదు పొమ్మన్నారు. ఏంటి, వాట్ ఈస్ దిస్, అసలు మీది శాస్త్రీయమైన వైద్య విధానమేనా అని ఆయన ప్రశ్నించారు. ఓరే నాయనా, నీ తెలివి అంతవరకే పనిచేస్తుందిరా, పదార్థగతంగా చూస్తున్నావు నువ్వు. శరీరం అంటే పదార్థం కాదయ్యా, శరీరం అంటే తత్వం. ఒకటిలో ఆకలి ఎక్కువ ఉంటుంది, వాడిది అగ్నితత్వం. ఒకడిలో ఆకలి తక్కువ ఉంటుంది, ఆకలి మందంగా ఉంటుంది, వాడి లక్షణం వేరు, వాడిది జలతత్వం. అంటే ఈ పంచభూత తత్వాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమ్మిశ్రితంగా ఉంటాయి. ఒకటి ప్రకోపిస్తూ ఉంటుంది, మిగిలినవి తగ్గుతూ ఉంటాయి. ఇది మానవ జీవితంలో జననం నుంచి మరణం దాకా అన్ని సందర్భాలలో ఈ పంచభూత తత్వాల యొక్క లక్షణాలు మనలో ప్రకోపిస్తూ విరమిస్తూ ఉంటాయి. ఇంతే, ఎన్ని రకాలుగా చూసినా ఇదే. ఒక తత్వం, వాయుతత్వం బాగా ప్రకోపించింది అనుకోండి, అప్పుడు మనలో వచ్చే లక్షణాలు వేరే. అదే ఒక తత్వం, ఆకాశతత్వం బాగా పెరిగింది అనుకోండి, ఈశ్వరుడు లయమైపోవచ్చు, గొడవ లేదు. అది ఆఖరి మెట్టు. ఇలాగా జాగ్రత్తగా మనం పరిశీలనం చేస్తే అనేక రకాలైనటువంటి లక్షణాలు మనలో కనబడుతూ ఉంటాయి. ఇది ఒక్కొక్కరి పరిభాషలో ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ వైద్యం వాళ్ళు కూడా చెప్పేది ఇదే, కానీ వాళ్ళ టెక్నికల్ లాంగ్వేజ్ వేరే, వాళ్ళ పరిభాష వేరే. ఆయుర్వేద వైద్యం వాళ్ళ పరిభాష వేరే, హోమియో వైద్యం వాళ్ళ పరిభాష వేరే, వాళ్ళ పరిభాష వేరే. ఇదే మీరు జ్యోతిష శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన గ్రహాలను అడ్డం పెట్టుకుని చెప్తాడు. ఆ గ్రహాలు కూడా ఈ పంచభూత తత్వాల మీద ప్రభావితం అయ్యేవే. ఏదైతే పాంచభౌతిక దేహం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా, పిండాండమును ధరించిన వాళ్ళందరికీ కూడా పంచభూత తత్వ సమ్మిశ్రితమైనటువంటి ప్రభావం పడక తప్పదు అని గుర్తించారు. గుర్తించి పంచభూతాల యొక్క మిశ్రమ సమ్మేళనాలు ఎలా తయారైనవి అని పరిశోధన చేశారు. అలా పరిశోధన చేసి 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 బాగా సూక్ష్మమైనటువంటి పరిశీలనం చేసి ఏ ఏ ఇంద్రియాలు ఏ ఏ తత్వాధిష్టానములతో వ్యవహరిస్తున్నాయి అని బాగా స్వాధ్యయనం చేశారు. ఎంత బాగా స్వాధ్యయనం చేశారయ్యా అంటే, చంద్రశేఖర పరమాచార్య వారి చివరి కాలం దగ్గరకు వచ్చింది. అంతకుముందు బాగా వారికి అనారోగ్యంగా ఉందని డాక్టర్ని పిలిచారు. అయ్యా డాక్టర్ గారు, కొద్దిగా లోపలికి వెళ్ళి పరిశీలన చేయండి స్వామివారిని. వారికి అప్పుడు 90 ఏళ్ళు దాటినాయి దాదాపు. మన స్వామి నిర్భయానందల వల్ల దాటితే అప్పుడు లోపలికి వెళ్ళాడు డాక్టర్ గారు. అయ్యా తమరిని పరీక్షించమని పంపారు, తమరు అనుమతిస్తే తమరు నేను పరీక్షిస్తాను అంటే, ఓ మీరు ఇప్పుడు నన్ను పరీక్షించాలా, 90 ఏళ్ళు దాటినాయి, ఒక కన్ను కనబడడం లేదు, ఉపవాసాల ప్రభావం చేత జీర్ణాశయం ముడుచుకుపోయింది,
అనేక రకాలైనటువంటి జీవన పరిణామంలో ఒక ఊపిరితిత్తు పనిచేయడం లేదు. పేగులన్నీ ముడుచుకుపోయినాయి. ఆహారం సేకరించే అవకాశం లేదు. ఇక ఆహారం స్వీకరించకపోతే మిగిలిన వ్యవస్థలు ఏం పనిచేస్తాయి? ఒక ప్రజ్ఞ ఒక్కటే పనిచేస్తుంది, ఈశ్వరుడు ఒక్కడే పనిచేస్తున్నాడు అని లాగా వారి గురించి వారే ఒక స్కానింగ్ రిపోర్ట్ చదివేస్తారనమాట, ఏ ఆర్గాన్ ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా చదివేసిన తర్వాత ఇంకా మరి ఇప్పుడు వారిని ఏం పరీక్ష చేయాలి? ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయాలని, ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని, ఎల్లోపై డాక్టర్ గారు బోల్డ్, ఆయన దగ్గర చాలా ఉన్నాయి ఆయుధాలు ప్రయోగించడానికి. ఏం చెప్పినా ఆ రిపోర్ట్లన్నీ ఆయన చదివేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ పరీక్షలు ఏం చేయలేవుగా. వెంటనే ఆయన నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ గారు అంటారు అన్నమాట, ఇంక ఇప్పుడు ఏం పరీక్షలు ఏం అవసరం లేదండి మీకు, నేను మిమ్మల్ని పరీక్షించడం కూడా అనవసరం, మీ గురించి మీకు బాగా తెలుసు. కాస్త భక్తులు ఇబ్బంది పడకుండా మీరు తగిన బలమైన ఆహారం తింటే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం. అది వాళ్ళు చెప్పలేక నన్ను చెప్పమని లోపలికి నన్ను విన్నవించుకోమని చెప్పారు. మీకు ఆ ఒక్క విషయం విన్నవిద్దామని వచ్చాను నేను, అంతే తప్ప మిమ్మల్ని పరీక్షించగలిగే సామర్థ్యం నాకు లేదు స్వామి అని నమస్కరించి వెళ్ళిపోతాడు డాక్టర్ గారు. బయటికి వెళ్ళి అందరూ అడుగుతారు, ఎలా ఉంది, ఎలా 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 ఉందంటే, స్వామివారి గురించి స్వామివారికి బాగా తెలుసు అంటారు. అయ్యో, మిమ్మల్ని ఎందుకు పంపించామండి, ఆయన గురించి ఆయన బాగా తెలుసు మాకు తెలుసు, మిమ్మల్ని ఎందుకు పంపించాం మేము, ఆయన వైద్యం చేస్తారని ఏదో చెప్తారని సహాయం చేస్తారని పంపిస్తే మిమ్మల్ని అని భక్తులందరూ ఆ డాక్టర్ గారి మీద ముసురుకుంటారు అని అంటాడు. ఏమండి, పరమాచార్య వారికి చెప్పగలిగేటంత సామర్థ్యం నాకు లేదు. తగిన బలమైన ఆహారం తినమని వారిని అభ్యర్థించాను. మీరు కూడా వారు ఏది స్వీకరిస్తే తగిన బలమైన ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. వారిని అనుగ్రహించమని ప్రార్థించగలమే తప్ప మనం వారికి సూచనలు చేయగలిగేటటువంటి సామర్థ్యం మన దగ్గర లేదండి. వారు పంచకృత్యాలకు ఆవల ఉన్నటువంటి వారు అని ఆ డాక్టర్ గారు అంటాడు. ఈ పంచకృత్యాలకు ఆవలున్నవారు అంటే అర్థం ఏమిటి అంటే, వైద్యశాస్త్రంలో కూడా పంచకృత్యాలు ఉంటాయి, సాంఖ్య విచారంలో కూడా పంచకృత్యాలు ఉంటాయి. అంటే సృష్టి, స్థితి, సంహార, అనుగ్రహ, తిరోధాన అనుగ్రహం అని పంచకృత్యాలు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన అనుగ్రహాలు పంచకృత్యాలు బ్రహ్మాండంలో. మరి పరమాచార్య ఎక్కడున్నారంటే ఇప్పుడు ఆ పంచకృత్యాలకు ఆవలున్నారు, పరబ్రహ్మమై ఉన్నారు. కాబట్టి గురువు అనేవాడు ఎప్పుడూ ఏ స్థితిలో చూడాలయ్యా? పంచకృత్యాలకు ఆవల నుంచి చూడాలి. శిష్యుడు ఎక్కడికి తరించాలయ్యా? పంచకృత్యాలకు ఆవలకు తరించాలి. ఈవల ఉన్నాడు అనుకోండి, అది బ్రహ్మాండంలోనో ఈ పిండాండంలోనో, ఆ సమిష్టిలోనో ఈ వెష్టిలోనో ఎక్కడో ఒక చోట, అయితే బ్రహ్మాండానికి సంబంధించిన కాలచక్రంలోనో లేకపోతే పిండాండానికి సంబంధించిన కర్మచక్రంలోనో. త్రిభువనాలు ఈ మధ్యలో ఉంటాయన్నమాట, భూలోకం, భువర్లోకం, సవర్లోకం. వీటి యందు పరిణామం చెందేటటువంటి అగత్యం ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భం నాకు ఎప్పుడు గుర్తొచ్చిందయ్యా అంటే, స్వామి నిర్భయానందుల్ని వారిక విరమణ చేస్తారు. శరీరం విరమణ చేసేటటువంటి సమయం ఆసన్నమైంది, ఆఖరి రోజు. ఆ రోజు స్వామివారికి బాగోలేదండి అన్నారు. సరే అయితే తీసుకురండి, డాక్టర్ గారు తీసుకెళ్దాం, గుంటూరులో గొప్ప స్పెషలిస్ట్ అమెరికా నుంచి వచ్చాడట, మనం వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళొద్దాం అని తీసుకుని రమ్మన్నాం. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఎంతో విజయవాడ చేరారు. విజయవాడలో వారిని నేను కలిశాను. వారితో కలిసి ప్రయాణం చేశాను గుంటూరు. కారు దిగేటప్పుడు చెప్పేశారు, అయిపోతుంది, విరమణ చేస్తున్నానని. నాకు అర్థమైంది. సరే, మరి అంత దూరం వచ్చి డాక్టర్ గారికి చూపెట్టకుండా తీసుకెళ్తే ఏమిటి ప్రయోజనం అని ఎలాగోలా వారిని పాపం నిలబడలేకపోతున్నారు. గడగడ 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 గడ ఒక ఏమంటారు దాన్ని, ఒక పెద్ద పిడుగుపాటు కనుక కలిగితే మనిషి ఎలా కంపించిపోతూ ఉంటాడు. అసలు పట్టుకోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. కారులో నుంచి వీల్ చైర్లోకి మార్చలేకపోయాం నలుగురం కలిసి. ఆ స్థాయిలో వడికిపోతుంది శరీరం. గడగడ గడగడ చాలా పట్టుకున్నాం.
అలా అటు ఇటు పట్టుకుని వారి అబ్బాయి గారు నేను ఎలాగోలా జాగ్రత్తగా హాస్పిటల్ సిబ్బంది వారిని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళాం. అయిపోయిందని చెప్తుంటే వినరే అంటారు ఆయన. అయిపోయిందని చెప్తుంటే వినరే. సరే అయిపోయింది, వచ్చేసాం, మేమేమంటున్నాం, వచ్చేసాం అయిపోయింది చేరిపోయాం, డాక్టర్ గారి దగ్గర చేరిపోయాం, ఎదుగు పెట్టేస్తాం డాక్టర్. వారేమంటున్నారు, అయిపోయింది అంటుంటే వినరే అంటుంటారు. వాళ్ళే వెళ్ళేదాకా ఇదే మాట, పైకి వెళ్ళి కిందకు వచ్చేదాకా ఇదే మాట, అయిపోయింది అంటుంటే వినరే అన్న. అయిపోయిందిరా బాబు అంటే చెప్తున్నారు, విరమణ సమయం వచ్చేసిందిరా నాయన అని. మహాత్ముల యొక్క సూచనలను గ్రహించడం చాలా కష్టం. అంతర్ముఖంతో ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళకు మాత్రమే ఆ సూచనలు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. సరే ఎలాగోలా వారిని లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళాం. కుర్చీలో కూడా గడగడ గడగడగడ శరీరం కదిలిపోతుంది. వణకటం కాదు, అది కదిలిపోతుంది. ఎంత తీవ్ర వేగంతో కదిలిపోతుంది అంటే రాలిపోతుంది. ఇది ఒక పండు చెట్టు నుంచి రాలిపోయేటప్పుడు అలా కదిలిపోతుంటుంది. తనంతట తానే కదిలిపోతుంది, రాలిపోతుంది. పండిన వెలగ పండు రాలిపోవడం అంటారు దీన్ని. పైకి వెళ్ళాం. డాక్టర్ గారు ఏదో ఆపరేషన్లో ఉన్నారు, వచ్చారు బయటికి, చూశారు. ఇట్లా పైనుంచి కింద ఒక్క క్షణం చూశారు అంతే. వీరు ఒక్క స్పర్శ దృష్టితో స్పర్శించారు. అలా వారు డాక్టర్ గారు ఇదిగో ఎవరండి అంటే డాక్టర్ గారు ఇదిగోరండి. అలా పైనుంచి కిందకి డాక్టర్ గారిని చూశారు. డాక్టర్ గారు ఫైల్ ఒక్క క్షణం పరిశీలించారు. ఓన్లీ ఒక్క క్షణమే. తీసుకెళ్ళండి, ఇంక చేయవలసింది ఏమీ లేదు, అన్నీ చేసేసారు అన్నారు. కళ్ళతో నాకు ఆయన సౌమ్య చేశాడు. సమయం అయిపోతుందని డాక్టర్ గారు గ్రహించాడు. కళ్ళతో చెప్పాడు నాకు, ఇక తీసుకువెళ్ళండి మీరు, టైం అయిపోయింది. సరేనని నేను కళ్ళతోనే సమాధానం చెప్పాను. సరే ఆ సైకిల్ అయిపోయినాయి. ఇంకా మరి ఇంకేం చేయడానికి ఇంకేం లేదు, కొత్తగా మందులు కొనుక్కునేది ఏం లేదు, పాత మందులే, ఇంకేం లేదు, మార్పు ఏం లేదు. సరే తీసుకుని బయలుదేరాడు. వెంటనే 2 నిమిషాల్లో మళ్ళీ టకటకా కిందకు వచ్చేసాం. మళ్ళీ ఎక్కేటప్పుడు కూడా అదే మాట చెప్పారు, అయిపోయిందండి ఉంటే వినరే అని. సరే కూర్చోబెట్టాం. మళ్ళీ మామూలుగా మాట్లాడారు. మధ్యలో దారిలో వచ్చేటప్పుడు నాగార్జున యూనివర్సిటీ గురించి, యూనివర్సిటీ ముందు ఉన్నటువంటి చర్చిల గురించి, దారిలో కనబడే దేవాలయాల గురించి అట్లా మామూలుగా మాట్లాడారు. మామూలుగా మళ్ళా నన్ను ఆశీర్వదించారు. విజయవాడలో ఆశ్రమానికి చేరారు. ఆశ్రమానికి అట్లాగే ఇంట్లోకి చేరడానికి ఇబ్బంది అయితే అక్కడ మన ఆశ్రమం నిర్మాణం చేసేటువంటి వాళ్ళందరినీ సహాయంతో ఇంట్లోకి చేరారు. వారిని ఆశీర్వదించారు, విరమించారు. ఇప్పుడు మరి ఎలా విరమించారయ్యా అంటే ఇలా విరమించారు. మహాత్ములైనటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, నిబద్ధత కలిగి జీవించినటువంటి వాళ్ళు. ఎందుకు మానవుడు నిబద్ధత కలిగి జీవించాలి, ఎందుకు జ్ఞానంతో జీవించాలి? చిరిగిన వస్త్రాన్ని వదిలిపెట్టినట్టు వదిలిపెట్టాలయ్యా అంటాడు పరమాత్మ. ఎవరైనా వెళ్ళిపోయింది ఏదైనా పేపర్లో ప్రకటన వేస్తే మాత్రం బ్రహ్మాండంగా కింద రాస్తారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాపి నవాణి దేహి అంటారు. కానీ ఆ సూత్రం మహాత్ములకు వర్తించదు. ఎందుకని అంటే వాళ్ళు పంచకృత్యాలు కావాలన్నారు, మరలా రారిగా వారు. బ్రహ్మాండ ఐక్యం చెందినటువంటి వాడు సర్వదా సర్వకాలేషు ఉంటాడు. అటువంటి అశరీర స్థితిని, దేశికులైనటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు, పునః తిరిగి రాని వాళ్ళు, పంచకృత్యాలకు ఆవల ఉన్నటువంటి వాడు. కాబట్టి పంచకృత్యాలకు ఆవలున్న పరబ్రహ్మస్వరూపాన్ని మనం గురు ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. అంటే బ్రహ్మాండము యొక్క సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, ఆవిర్భావం, ఈ 5 కార్యములు అనంత విశ్వంలో నిరంతరాయంగా జరుగుతూ ఉన్నాయి. ఇది సత్యం. ఇది సృష్టికి సంబంధించిన సత్యం అంటారు. సరే, దాని మీద ఇప్పుడు నేటి నవీన శాస్త్రవేత్తలు, ఆస్ట్రోఫిజిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఆస్ట్రానమీ చదువుకున్నటువంటి సైంటిస్టులు కూడా బాగా పరిశోధన చేశారు. ఆనాడు ఋషులు, ఈనాటి యంత్ర సహాయాలు ఆనాడు వాళ్ళకి లేకపోయినప్పటికీ
మనోబుద్ధుల సహాయంతో బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి జీవనాన్ని వివేకవంతంగా జీవించారు. ఆ దృగ్దృశ్య వివేకాన్ని సముపార్జించారు. ఈ పంచకృత్యాలను అవతలకు చేర్చాలి అంటే ఉపయోగపడే వివేకం దృగ్దృశ్య వివేకం. అంటే దృగ్దృశ్య వివేకం ద్వారా పరబ్రహ్మము నిర్ణయం అవుతుంది. దానికి ఉపయోగించాలి దృగ్దృశ్య వివేకాన్ని. దృక్కే బ్రహ్మము అంటుంది కందార్థంలో. సూటిగా పైన చెప్తున్నమాట, కింద చెప్తుంది సత్తే బ్రహ్మము అంటుంది అద్వైతం. ద్వైతానికి దిగి వచ్చామనుకోండి విష్ణువే బ్రహ్మము అంటుంది. ఏమండి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవడానికి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోవడానికి మీరు ఎందుకు ఇచ్చారండి పర్మిషన్? అందరూ ఒకటే చెప్పచ్చుగా మీరు. అదేనయ్యా బాబు, ఒక్కొక్క డాక్టర్ గారు వాళ్ళ వాళ్ళ పరిభాషలో ఎలా చెప్తున్నారు, ఇక్కడ కూడా వాళ్ళ పరిభాషలో చెప్తున్నారు. అంతే, తేడా ఏముంది? స్థితి భేదం తప్ప అక్కడ ఏమీ వస్తు భేదం లేదు. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఓ పిల్లవాడికి తల్లి చెప్పాలి, ఎలా చెప్తుంది? దేవుడి గురించి చెప్పాలి, ఎలా చెప్తుంది? ఆవిడ దండం పెట్టి చూపిస్తుంది, పిల్లవాడి చేత దండం పెట్టిస్తుంది, దేవుడు అని నమస్కారం చేయిస్తుంది. ఒక పటమో విగ్రహమో దేవాలయమో ఇదికుండా ఉంటుంది, చూపిస్తుంది. అది దేవుడు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 4 అంగుళాల విగ్రహమేనా? కానీ ఆ పిల్లవాడిని మీ ఇంట్లో దేవుడు ఎక్కడున్నాడరా అంటే టక్కుమని చూపిస్తాడు, ఆ దేవుడి మందిరం వైపు ఆ దేవుడిని చూపిస్తాడు. ఆ దేవుడు ఆ 4 అంగుళాల విగ్రహాన్ని దేవుడిగా భావించి వాళ్ళ అమ్మ ఎట్టా చేసిందో ఆ అమ్మాయి కూడా ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నట్టుగా నటించి చూపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి పూజ చేసినట్లేనా? చేయనట్లే. చేసినట్లే. భావం, భగవంతుడు భావం, బాహ్యం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారికి. కాబట్టి తప్పక దీన్ని అంతర్ముఖంతోనే సాధించాలి. మామూలుగా మనం అర్థం చేసుకోవాలండి. ఈ సృష్టి స్థితి సంహారక తిరోధాన అనుగ్రహాలను ఆవిర్భావాలను మనం అర్థం చేసుకోవాలనుకోండి, సులభంగా అర్థం చేసుకోవచ్చు. నేటి నవీన విజ్ఞానం మనకి ఈజీగా అర్థమయ్యేది చెప్పేసింది. ఏమండి, ఈ భూమి మీద సృష్టి ఎలా జరుగుతోంది? ఎలా జరిగిందండి? భ్రమణం వలన, భూ పరిభ్రమణం వలన అని తేల్చేసాం. అంటే అర్థం ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం మానేసింది అనుకోండి, ఏమైపోతుంది అంటే సముద్రం నేల మీదకి వచ్చేస్తుంది, పగలు రాత్రి ఉండవు, సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. భూమి స్టాటిక్గా ఉంటే చాలు, తిరగకుండా, తన చుట్టూ తాను తిరగకుండా ఉంటే చాలు, అల్లకల్లోలం అయిపోతుంది, ఏం చేయక్కర్లేదు. పోనీ తిరిగే దాంట్లో కొద్దిగా మార్పు వస్తే చాలు, అంతే సంగతులు. ఏ ఖండం ఎక్కడ ఉంటుందో ఎవడికి తెలియదు. నాది అక్కడ ఉంది, నాది ఇక్కడ ఉంది, నాకు అన్ని అంతస్తులు ఉంది, నీకు ఎన్ని అంతస్తులు ఉన్నవా అని పేక మేడలాగా కూలిపోతూ ఉన్నది మనం గమనిస్తూనే ఉన్నాం. చిన్న కదలికలో మార్పు వస్తే భూకంపం అయిపోయింది, మానవ జీవితం గగ్గోలైపోయింది. అన్ని మధ్య కూడా వచ్చింది, శిథిలాల కింద కనబడినటువంటి 3 నెలల పాప. అమ్మాయిని అడిగి ఎలా బ్రతికిందో అమ్మాయినంటే ఈశ్వరుడు బ్రతికించాడు అంతే. అమ్మాయికి ఎవరు సహాయం చేశారు? పరమాత్మ. 3 నెలల పాప శిథిలాల క్రింద బ్రతికేసింది. వారం రోజులు ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. మన పిల్లల్ని నానాయాగి గాజు బొమ్మలాగా రకరకాల వ్యవహారాలతో పెంచితే కానీ పెరగరనుకుంటాం మనం. మరి పరమాత్మ సంరక్షించదలుచుకుంటే ఆహారం నీళ్లు లేకపోయినా వారం రోజుల పాటు 3 నెలల పాప బతికేసింది. అదే కష్టకాలంలో నిజంగా తల్లిదండ్రి పక్కన ఉన్నా కూడా అమ్మాయిని సంరక్షించగలరు, అంత శక్తులు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు పరమాత్మ యొక్క విలువ తెలుస్తుంది, సందర్భం రానప్పుడు తెలియదు పెద్దగా. జాగ్రత్తగా మానవ జీవితాన్ని మనం పరిశీలన కనుక చేసినట్లయితే ఈ ఒక్క విషయం చాలు. ఏమండి, బ్రహ్మం అనగా ఏమి? చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరండి? ఆ భూమిని తిప్పుతున్న వాడెవడో వాడే బ్రహ్మ. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడం వలన 6 ఋతువులు ఏర్పడుతున్నాయి. ఆ 6 ఋతువుల యొక్క ప్రభావం చేత ఈ ప్రకృతి అంతా పనిచేస్తుంది. మనలో కూడా ఆ 6 ఋతువుల యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకోవడమే జ్యోతిష్యం అంటే. ఇదే బ్రహ్మం అంటే. చతుర్ముఖ ప్రజాపతి గారంటే ఏమిటయ్యా? ఆ భూమి మీద సృష్టి సరిగ్గా సాగేటట్లుగా భూభ్రమణం, భూపరిభ్రమణం,
సవ్యంగా జరిగేటట్లుగా, కర్మ సంవిధానం అంతా సవ్యంగా జరిగేటట్లుగా చూసే సత్తా ఏదైతే ఉందో అది చతుర్ముఖ బ్రహ్మగారు. ఓకే. అయితే విష్ణువు గారు ఎవరండి? మాకు అర్థమయ్యేది చెప్పండి. మీకు అర్థం, మీ భాషలో చెప్తాం, ఏమన్నా మా భాషలో కాదు, మీ భాషలో చెప్తాం. భాషా భేదమే తప్ప అక్కడ వస్తు భేదం లేదని మొదటే చెప్పాం కదా. మరి 9 గ్రహాలు సూర్యుడు చుట్టూతా సరి అయిన వాటి వాటి కక్ష్యలలో పరస్పర సహకారంతో అవి తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడు చుట్టూతా తిరుగుతున్నాయి. ఈ 9 గ్రహాలు సవ్యంగా చంద్రుడు భూమి చుట్టూతా ఏ శక్తి అయితే తిప్పుతుందో దానికి విష్ణు అని పేరు. అది పోషకత్వం. ఆయా విశ్వశక్తుల యొక్క సమ్మేళన యొక్క ప్రభావం చేత మానవ జీవితం, సృష్టి అంతా పోషించబడుతుంది. సృష్టి సంవిధానం అంతా స్థితి అనేటటువంటి శక్తి పనిచేస్తుంది. పోషణ ఆయన పని అది. స్థితికారకుడు, సవ్యంగా అన్ని పనిచేసేట్టు. ఏమిటండి మాకు అర్థమైంది? సూర్యుడి నుంచి పెద్ద శక్తిమయమైనటువంటి గాలులు ఇస్తాడు. నిజంగా ఆ సోలార్ ప్లెక్సెస్ కనుక వచ్చి భూమండలాన్ని తగిలితే భూమి మీద ఉన్నదంతా ఫ్రై అయిపోతుంది. మన వాళ్ళు వంకాయలను ఫ్రై చేసినట్టుగా మనం కూడా ఫ్రై అయిపోతాం. అంతే. అలా అవ్వకుండా ఈ భూమిని సంరక్షించబడుతోంది ఒక పెద్ద విద్యుదయస్కాంత క్షేత్రం. గురుగ్రహం నుంచి మనకు ఆ శక్తి లభిస్తుంది, శుక్రగ్రహం నుంచి ఆ శక్తి లభిస్తుంది, కుజగ్రహం నుంచి లభిస్తుంది. ఇలా గ్రహించారు అన్నవాళ్ళు. గ్రహించి నవగ్రహాల యొక్క ప్రతిపాదన చేశారు. మన గొడవ వేరేలేండి. ఆ గ్రహం బాలేదు కాబట్టి నాకు కాలికి దెబ్బ తగిలింది, ఈ గ్రహం బాలేదు కాబట్టి తలకి దెబ్బ తగిలింది అనే స్థాయికి మనం కింది స్థాయికి దిగొచ్చి వెష్టి పిండాండ స్థాయిలో చూసే ప్రయత్నం చేస్తున్నాం, పరిమితమైన సంకుచితమైన దృష్టితో. వాళ్ళు అలా చెప్పలేదు. ఈ భూమి మీద సృష్టిని పరిరక్షించే బాధ్యత విష్ణుమూర్తి ఆ నవగ్రహాల ద్వారా చేస్తూ ఉన్నాడు. అందుకే సూర్యనారాయణుడు అన్నాం. సూర్యుడు లేకపోతే ఏది లేదు, జీవమే లేదు. కాబట్టి సూర్యుడే జీవానికి ఆధారం, పోషించేవాడు ఆయనే, సృష్టికర్త ఆయనే, తపనుడు కూడా ఆయనే, తపింపజేసే సంహారక క్రియ కూడా ఆయన ద్వారానే చేస్తాడు. ఏమండి మరి రుద్రుడిని మీరు ఈశ్వరుని బాగా విపరీతంగా పొగుడుతూ బోడు స్తోత్రాలు రాసుకున్నారు, బోడు అభిషేకాలు చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. ఏమిటి ఇదేనా రుద్రుడు అంటే? సంహారక క్రియ కదా ఆయన పని. కరెక్ట్, ఎవరు కాదన్నారు. ఈ సూర్యుడు ఈ నవగ్రహాలతో సహా పోయి ఓ విశ్వాంతరాళంలో ఎక్కడో ఓ చోట, ఈ సూర్యుడు విశ్వాంతరాళం మీద లెక్క కడితే ఓ ఇసుక రేణు అంతా. మరి ఇసుక రేణు అంత సూర్యుడు అనంత విశ్వంలో గెలాక్సీలో గిరగిరా గిరగిరా తిరిగేస్తున్నాడు ఈ 9 గ్రహాలను వేసుకుని, పెద్ద సంసారాన్ని వేసుకుని, బ్రహ్మాండం అనే సంసారాన్ని వేసుకుని తిరిగేస్తున్నాడు. చిన్న సంసారం కాదు, అది పెద్ద సంసారం. అంత పెద్ద సంసారాన్ని వేసుకుని ఆ విశ్వంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఆయన 333 మిలియన్ల సంవత్సరాలు గిరగిరా తిరిగేస్తే ఒక రౌండ్ అవుతుందట ఆయనకి పాపం. మరి మనకేమో 333 మిలియన్ల సంవత్సరాలు బ్రతికేంత వయసు ఏది మన దగ్గర? 3 మిలియన్లే లేదు మన దగ్గర. ఆయన ఒక పరిభ్రమణం, విశ్వభ్రమణం చేసి రావాలంటే 333 మిలియన్ల సంవత్సరాలు అవుతుందని మనం ఊహ చేసాం. సరే, మహర్షులు చక్కగా వాళ్ళ లెక్కలు వాళ్ళు బ్రహ్మాండ పురాణంలో చెప్పారనుకోండి, కల్పాల లెక్కలు, మన్వంతరాల లెక్కలు. సరే, కల్పాంతం వచ్చేటప్పటికి ఈ బ్రహ్మాండం అంతా పోతుందిరా నాయన. ఏమయ్యా, పిండాండానికి సంహారక క్రియ ఎలా ఉందో బ్రహ్మాండానికి కూడా అలాగే సంహారక క్రియ ఉంటుంది. వ్యష్టికి ఎలా ఉంటుందో సమిష్టికి కూడా అలాగే ఉంటుంది. దాన్ని ప్రళయాలు అంటారు. ఇక్కడ నిత్య ప్రళయం అంటారు, అక్కడ మహాప్రళయం అంటారు. అలాగా దశవిధ ప్రళయాల యొక్క సంగతులన్నీ కూడా వేదాంత పంచవింశతి ద్వారా వివరించారు మనకి. జాగ్రత్తగా గమనిస్తే ఈ సంహారక క్రియ చేసేవారు ఎవరయ్యా? వారే రుద్రస్వరూపం. సరే, వెనక్కి తీసుకుంటుంది. సంహారకం అంటే ఏమిటంటే వెనక్కి తీసుకోవడం. సంహరణ, తన ఆది స్థితి యందు తాను చేరిపోవుట. హరణము అంటే చేరిపోవుట. సంహారణ, సమ్యక్ హరణము, ఆదిమూల స్థితికి చేరిపోవుట. సరే, చేరిపోయిందండి. సరే, అయితే అనంత విశ్వంలో ఉన్నటువంటి కృష్ణ బలంలోకి, కృష్ణశక్తిలోకి, డార్క్ మ్యాటర్లోకి, డార్క్ ఎనర్జీలోకి ఇదంతా చేరిపోయింది అన్నవి అనుకోండి. అక్కడ రకరకాలైన వ్యవస్థలు ఉంటాయి. అనంత విశ్వంలో కాస్మిక్ ఎనర్జీలు వేరే, విశ్వశక్తులు వేరే.
వాటికేవో మన తెలివితేటలతో రకరకాల పేర్లు పెట్టుకున్నాం. అవన్నీ మనం పెట్టుకున్న పేర్లు ఏదో అక్కడ ఉన్నాయా ఏమైనా? లేవు కదా. మానవుడు తన తెలివి బుద్ధి పరిధి ఎంత ఉంటే అంత అన్ని పేర్లు పెట్టుకుంటుంటాడు. కానీ అక్కడ ఆ నామరూప క్రియలు లేవు కదా. నువ్వు తలిచిన నీ బుద్ధి పరిమితమైనటువంటి శక్తితో ఊహించినటువంటివి అక్కడ లేవు. అక్కడ ఏదో మానవుడు ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి ఏదో వామ్ హోల్స్ ఉన్నాయని, ఒకటి వైట్ అదేంటి ఒకటి డార్క్ హోల్ అని, ఒకటి ఏదో వైట్ హోల్ అని, ఇలా ఏవో రకరకాల ప్రకాశమానంగా కనబడితే వైట్ హోల్ అంటాడు, చీకట్లాగా చల్ల కనబడితేనే డార్క్ హోల్ అంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు. ఇదంతా మానవుడి తెలివితో చెప్పి. సరే అదంతా ఏమిటండి అన్నారు అనుకోండి. అదంతా పై 2 మాటలయ్యా అవి. అది తిరోధానం, తిరిగి పునః ప్రాదుర్భవిస్తుంది బ్రహ్మాండం అనుగ్రహం. లోపలికి తీసుకోబడుతుంటాయి బ్రహ్మాండాలు, వెదజల్లబడుతూ ఉంటాయి బయటికి. దానికి ఏం చెప్పారు? అర్థం కావాలంటే హోమం చేయవయ్యా బాబు. హోమం చేస్తే అందులో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది, అందులోంచి నిప్పు రవ్వలు పైకి ఎగస్తూ ఉంటాయి. ఆ నిప్పు రవ్వలు బ్రహ్మాండాలు అలా విసిరివేయబడుతూ ఉంటాయి ఈ అనంత విశ్వాంతరాళంలో. సరేనండి, ఇప్పుడు మా లక్ష్యం ఏమిటంటారు అయితే మరి మీరు? ఏ బయలులో అయితే, ఏ పరబాహ్యంలో అయితే ఈ అనంత విశ్వంలో ఉన్న బ్రహ్మాండాలు వెదజల్లబడుతూ ఉన్నాయో, ఏ యొక్క శక్తి మూలా ప్రకృతి యొక్క సహాయం చేత, ఆది పరాశక్తుల యొక్క సహాయం చేత బ్రహ్మాండాలు వెనక్కి తీసుకోవడం, వెదజల్లబడడం జరుగుతుందో, అందుకే ఆవిడ చిదగ్నికుండ సంభూత అన్నారు. ఆ చిదగ్ని అంటే అనంత విశ్వాంతర. అక్కడ మూలా ప్రకృతి ఆవిడ ఆదిపరాశక్తిలాగా పనిచేస్తుంది. మనకు కూడా మహేశ్వరుడు, సదాశివుడు అనే పేర్లతోటి మనకి ఆ ఆవిర్భావ తిరోధానాలను మనకి వివరిస్తారు బ్రహ్మాండ పంచీకరణలో. దానవతల పరశివం అన్నాం. ఎక్కడికక్కడ దానవతల. ఇప్పుడు చెప్పామనుకోండి, అది అర్థమైంది అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు గురువుగారు ఏం చెప్తాడు? ఇది అర్థమైపోయిందండి, నాకు నిర్ణయం అయిపోయిందండి అన్నాడు అనుకోండి శిష్యుడు, దానవతల అంటాడు. తత్పరంచావలోకయేత్. తత్ అంటే బ్రహ్మం. త్వం అనే పదాన్ని విసర్జించేశాడు. ఇప్పుడు ఈ జ్ఞాన సముపార్జన చేసేటటువంటి వాడు చేయవలసిన మొదటి పని ఏమిటంటే త్వం పదాన్ని విసర్జించాలి. విసర్జించి నేననే అహంభావాన్ని విడనాడి, అహంకారాన్ని విడనాడి, తాను దివ్యాత్మస్వరూపుడనని దివ్య జ్ఞానాన్ని, ఈ సృష్టి సంవిధానాన్ని, పిండ బ్రహ్మాండముల యొక్క పంచకృత్యాలను తెలిసిన వాడై, దానవతల ఆ పరమనే లక్ష్యాన్ని స్వీకరించినటువంటి వాడై పరమును అన్వేషణలోకి పడాలి. చాలామంది ఏమంటారంటే నేను ఆత్మాన్వేషణ చేస్తున్నానని అంటాను. అది తప్పయ్యాను. ఆత్మను అన్వేషించడం కుదరదురా నాయన. అది నీ దగ్గరే ఉంది, నువ్వేది, అది నువ్వే ఉన్నావు, నీవదే ఉంది అని తత్వమసి మహావాక్యాన్ని నీవు ఆత్మస్వరూపుడనేటువంటి నిర్ణయం ద్వారా ప్రారంభిస్తారు. ఇలా ప్రారంభించి ఇలా ఈ సృష్టి సంవిధానం అంతా తెలియచేసి, ఆయన అనంత విశ్వం అలా ఉంది, బ్రహ్మాండం ఇలా ఉంది, పిండాండం ఇలా ఉంది, నీవు వాస్తవానికి నీ జ్ఞానం ఎక్కడదయ్యా? నీకున్నటువంటి జ్ఞానం ప్రజ్ఞాస్వరూపము, నీలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న ప్రజ్ఞ, నీలో ఉన్న ఎరుక అనంత విశ్వశక్తి. అది మూలా ప్రకృతి నుంచి నీకు సంక్రమించింది, అది అమ్మవారిదయ్యా అని తెలియజేస్తారు. తెలియజేసి సహజంగా బహిరంతరములందు ఆ అనంతమైనటువంటి ప్రజ్ఞ, అనంత ప్రజ్ఞ, అనంత విజ్ఞ అని మెహర్ బాబా 2 అందించారు మనకి. సర్వము శూన్యము అని తెలుసుకోవడానికి. జాగ్రత్తగా మనం గమనిస్తే అనంత చైతన్యం, అనంత జ్ఞానం, అనంత ఆనందం అనేవి సత్యమని నిర్ణయం అవుతుంది. పరిమితమైన చైతన్యం, పరిమితమైన జ్ఞానం, పరిమితమైన ఆనందం, ఇదేమో జీవుడు. అనంతమైన చైతన్యం, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం. అది అర్థం చేసుకోవాలి, అలా ఉండాలి, ఆ స్థితిలో నిలకడ కలిగి ఉండాలి. అలా ఉంటే అప్పుడు నీవు అది అయ్యే ఉన్నావు. అసిపదమే, అక్కడ తత్వములు 2 లేవు పరంలో. ఆ అసిపదం అనే పురుషోత్తమ స్థితి ప్రాప్తిస్తుంది. త్వం పదం క్షరమైతే, తత్పదం అక్షరమైతే, అసిపదం పురుషోత్తమం అనేటటువంటి సత్యాన్ని చిట్ట చివరగా తెలియజేస్తారు. తెలియజేసి ఈ పరమును నిర్ణయిస్తారు.
దానికి ఈశ్వర పంచీకరణ అనే పేరుతో సాంఖ్య విచారణలో అందిస్తారు. ఆ పరశివమే పరబయలు అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తారు. ఈ రీతిగా పంచకృత్యాల ద్వారా పంచకృత్య పరాయణ అని అమ్మవారికి ఒక పేరు. ఏ పద్ధతిలో ఏ భాషలో చెప్పినా ఇదే విషయం. అందుకని తత్వజ్ఞాన దృష్టితో చూసేటటువంటి వాడికి సకల శాస్త్రములు అవపోసనం, సకల శాస్త్రములు అనుభవానికి వచ్చేస్తాయి. వాడికి ఏది చెప్పినా వాడు తత్వజ్ఞానంలోనే అర్థం చేసుకోగలుగుతాడు. అంటే కామన్ ఫ్యాక్టర్ అని మనకి లెక్కలో నేర్పుతూ ఉంటారు. అక్కడ ఏవో రకరకాలైన చెప్తారు చూపెట్టి. దీంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? మానవుడికి ఆహారం మీద బాగా ధ్యాస ఎక్కువ కదా. ప్రపంచంలో తిరుగుతుంటాడు, నేనేం తింటే బాగుంటుందని వెతుక్కుంటూ ఉంటాడు. ఎందుకని? వాడి కామన్ ఫ్యాక్టర్ ఆకలి. సకల జీవులకు కామన్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే ఆకలి. సకల జీవులకు కామన్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే సుఖం. సకల జీవులకు కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే సంతోషం. సకల జీవులకు కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఆనందం. సాధారణంగా మనం పిండాండ పరిధిలో సుఖమని, సంతోషమని, ఆనందమని అంటూ ఉంటాం. కానీ ఈ మూడు విభిన్నమైనటువంటి అనుభవ స్థితులు. సుఖం అనేది తత్కాలం, భ్రాంతి చేత కలిగింది, స్మృతి చేత కలిగింది, పునరావృత్తి చేత కలిగింది. సంతోషం అది కూడా తాత్కాలికం. అంటే దాని యొక్క ప్రభావం కొద్దిసేపు ఉంటుంది. అందుకని సుఖంగా జీవించండి, సంతోషంగా జీవించండి అని ఆశీర్వదిస్తూ ఉంటారు. శాంతం లేని సుఖం, శాంతం లేనటువంటి సంతోషం ఎలా సాధ్యమవుతుంది? కానీ వీడు విషయాల వెంట పరిగెడుతూ ఈ పూట పొడి తిన్నాడు, ఓ పదార్థాన్ని తిన్నాడు, ఆ పదార్థం బాగుందనుకున్నాడు, బాగుందనుకున్న పదార్థాన్ని మరలా 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 భుజిస్తూ ఉంటాడు, మరలా మరలా సంతోషిస్తూ ఉంటాడు, మరలా మరలా సుఖిస్తూ ఉంటాడు. ఈ పునరావృత్తి దోషం ఉంటుంది సుఖంలో, సంతోషంలో. ఆ చలనములు లేనటువంటి స్థితి ఆనందం. అందుకని గాఢ నిద్రావస్థలో ఏ విషయ సుఖాలు లేకుండా అన్ని విషయ సుఖాలు కలిసిపోయినటువంటి విషయావృతమైనటువంటి ఆనందమయ కోశంలో ఉన్న అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి అది కూడా దాటవలసిందే. కాబట్టి జీవభావాన్ని విడనాడాలి అంటే సుఖ అపేక్షను, ఆనంద అవాప్తిని వదలాలి. వదిలి పరమానంద స్థితిని పొందాలి, పరమాత్మ స్థితిని తెలియాలి, పరబ్రహ్మమై ఉండాలి అని సద్గురుమూర్తులందరూ మా అందరకు మన జీవన లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో అముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో
जय शुभमङ्गललोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण నారాయణ